జనసేనలో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎంతోమంది యువత కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో డ్రైవర్లుగా, లేకపోతే వాళ్ళ వెనకాతల అనుచరులుగా తిరుగుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఎంతోమంది ఇప్పటికీ కూడా కొనసాగుతారు. వాళ్ళకేం జీతాలు ఉండవు. కేవలం ఆ పెట్రోల్ ఏదో వేస్తారు, ఈ పవన్ కళ్యాణ్తో ఫోటోలు తీస్తామని చెప్పి తిప్పుతారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సోషల్ మీడియా పులులు ఉన్నారు జనసేనలో. వీళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేయరు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేకపోతే కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని పట్టించుకోరు. కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాగానే వెళ్ళి హాజరైపోతూ ఉంటారు, అటెండెన్స్ వేసుకుంటూ ఉంటారు, ఆ ఫోటోలు పబ్లిసిటీ చేసుకుంటారు, ఫాలోవర్స్ గాడిదగుడ్డు ఇవన్నీ జరుగుతాయి. ఈ సోషల్ మీడియా పులుల వల్ల ఈ జనసేన పార్టీ అనేది నాశనం అయిపోయింది. అందుకే కదా ఆయన చాలా సందర్భాల్లో బహిరంగంగా విమర్శిస్తారు ఆ నాయకుల్నే. అలాగే బొలిశెట్టి గారు కూడా ఈ మధ్యన చెప్పడం జరిగింది, అంతర్గత ప్రజాస్వామ్యం లేదు జనసేనలో అని చెప్పేసి. అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటే ఇలాగ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్పగలిగి ప్లాట్ఫామ్ ఉంటే ఇంత పెద్ద సంఘటనలు జరగవు. నిజంగా జనసేనలో ఆ ప్లాట్ఫామే ఉందనుకోండి, ఆ అబ్బాయి కూడా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉండేదేమో. ఆ అబ్బాయికి చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వినీతా కోట అనే ఆమె ఎవరైనా అప్రోచ్ అవుతుంది, ఎలా అయినా చెప్పే అవకాశం ఉంటుంది. మరి అలాంటి అబ్బాయిలు, అలాంటి వేదనకు గురవుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? మరి ఈ పొలిటికల్గా జరుగుతున్న ఎక్స్‌ప్లాయిటేషన్ సాధారణమైన వ్యక్తుల నుంచి, అంటే సాధారణమైన వ్యక్తులు, చిన్న చిన్న పిల్లలు అప్పుడే ఒక 18 ఇయర్స్ అట్లా పూర్తి చేసుకొని ఎన్నో ఆశలతో జీవితంలోకి వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ మీద కుటుంబాలు ఆధారపడుతున్న యువత, ఇంతమంది జీవితాల్లో ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్నాయి, ఇంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి కదా. మరి దీనికోసం ఎవరు మాట్లాడతారు? మీడియా మాట్లాడదు, పార్టీలు మాట్లాడవు, ఆ పార్టీని నడుపుతున్న నాయకులు మాట్లాడరు. మరి ఎవరు మాట్లాడాలి వీళ్ళ గురించి? వీళ్ళ జీవితాలు ఇలా నాశనం అయిపోవడమేనా? అందుకనే నేను చెప్తున్నాను, దయచేసి రాజకీయాలకి ఇట్లా రామాకండి, ఇలాగ బలైపోకండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన అభిమానంతో అబ్బాయి వచ్చి పనిచేసి ఆఖరికి అలాగా చనిపోయాడు. ఈ రోజున ఆ అబ్బాయి గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. అందరూ వినీతా కోట గురించి, ఎందుకంటే పవర్, డబ్బు, అధికారం.